ఇక్కడ చూడండి ఫాలోవర్ ఫార్మ్ ఆఫ్ ఏ కాషీ-రీమన్ ఈక్వేషన్ స్టేట్మెంట్. ఇందాక మనకి కాషీ-రీమన్ ఈక్వేషన్, ఇప్పుడు పోలార్ ఫార్మ్ ఆఫ్ ఏ కాషీ-రీమన్ ఈక్వేషన్. ఇఫ్ f of z ఈక్వల్ టు f into r into e power I theta that equal to u into r comma theta plus I into v r comma theta. ఇక్కడ x comma y ప్లేస్ లో r comma theta ఉన్నాయి అంతే. మనకి ఇక్కడ f of z is derivable at z naught equal to r naught into e power I into theta naught. Then మనం ప్రూవ్ చేయవలసింది ఇదిగో dou u by dou r equal to 1 by r dou v by dou theta, dou v by dou r equal to minus 1 by r dou v by dou theta. ఇది మనకి ఇక్కడ let z equal to e to r into e power I theta. Then మనకి f of z అంటే u into r theta plus I into v into r theta. అదం ఇక్కడ మనం చూడండి డిఫరెన్షియేటింగ్ with respect to or partially అంటే మనం ఇక్కడ పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఆర్ పార్షియల్లీ, మనం ఇక్కడ పార్షియల్లీ డెరివేటివ్ చేస్తున్నాం ఇటు ఆర్ని, అంటే మనం ఆర్ని చేస్తున్నాం కాబట్టి చూడండి ఒకసారి డో ఎఫ్ ఆఫ్ జెడ్ బై డో ఆర్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఇంటూ డో జెడ్ బై డో ఆర్. ఇక్కడ జెడ్ని మనం డెరివేటివ్ చేస్తే ఈ పవర్ ఐ థీటా అంటే డో జెడ్ బై డో ఆర్ ఈక్వల్ టు డో ఆఫ్ డో ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ థీటా. ఈ పవర్ ఐ థీటా కాన్స్టెంట్ అంటే ఈ పవర్ ఐ థీటా మాత్రమే మిగిలింది డో జెడ్ బై డో ఆర్. ఓకేనమ్మా, అంటే ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఇంటూ దీని ప్లేస్లో ఏమొచ్చు ఈ పవర్ ఐ థీటా వేసుకోవచ్చు. ఇది డో ఎఫ్ బై డో ఆర్ అయినా అంటే చూడండి మనకి ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ కావాలి. ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ కావాలంటే దేర్ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 1 బై ఇటువైపు తీసుకురండి ఈ పవర్ ఐ థీటా ఇంటూ డో ఎఫ్ బై డో ఆర్ అయినా అమ్మా. ఇక్కడ మనకి దీన్ని మనం చూడండి 1 బై ఈ పవర్ ఐ థీటా, దీన్ని మనం యూఆర్ ప్లస్ ఐ ఇంటూ విఆర్ కింద రాసుకోవచ్చా. ఎఫ్ అనే ఫంక్షన్ యూ ప్లస్ వి కాబట్టి ఐవి కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఆర్తో చేస్తున్నాం అంతే. ఓకేనమ్మా, విత్ రెస్పెక్ట్ టు ఆర్తో చేస్తున్నాం, అది మనకి ఆ విధంగా వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చింది ఏంటి ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్. సిమిలర్లీ చూడండి మనకి సిమిలర్లీ విత్ రెస్పెక్ట్ టు differentiating with respect to theta partially. అంటే చూడండి theta చేస్తున్నాం అంటే డో బై డో theta ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఇంటూ డో జెడ్ బై డో theta. కానీ మనకి డో జెడ్ బై డో theta ఏమవుతుంది చూడండి ఇక్కడ అంటే డో బై డో జెడ్ ఆఫ్ డో theta అంటే డో బై డో theta ఆఫ్ ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ theta అంతేనా. ఆర్ కాన్స్టెంట్ ముందుకు వచ్చింది ఈ పవర్ ఐ theta, ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్సే అంటే ఈ పవర్ ఐ theta మరి ఇంటూ డో బై డో theta ఆఫ్ ఐ theta చేయాలా అంటే ఐ ఇంటూ ఆర్ ఈ పవర్ ఐ theta. ఇది వచ్చింది డో జెడ్ బై డో thetaకి. అంటే మనం డో theta బై డో thetaకి ఏమొచ్చిందమ్మా మనకి
ఐ ఇంటూ ఆర్ ఈ పవర్ ఐ థీటా డి థీటా వచ్చింది. మనకి ఇక్కడ ఫంక్షన్లో మనం అది సబ్స్టిట్యూట్ చేసుకోవాలని అవసరం లేదా? ఫంక్షన్లో మనం అది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అంటే ఏముంది మనకి చూడమ్మా, డో ఎఫ్ బై డో థీటా ఈక్వల్ టు ఏమొచ్చింది, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు డో జెడ్ బై డో థీటా అంటే తీసుకోవచ్చు కదా, ఐ ఇంటూ ఆర్ ఈ పవర్ ఐ థీటా. కానీ మనకి దట్ ఎంప్లాయిస్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ రావాలి. ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ అంటే 1/IR ఈ పవర్ ఐ థీటా డో ఎఫ్ బై డో థీటా. అంతేనా? మనకి ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఫ్రమ్ ఈక్వేషన్ 2 అనుకోండి, ఫ్రమ్ 1 and 2 we get రెండు ఎఫ్ ఆఫ్ జెడ్లే కాబట్టి కంపేర్ చేయండి. 1/e పవర్ ఐ థీటా యూఆర్ ప్లస్ ఐ ఇంటూ విఆర్ ఈక్వల్ టు 1/IR ఈ పవర్ ఐ థీటా. అమ్మా ఎఫ్ ఆఫ్ జెడ్ ప్లేస్లో ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ప్లేస్లో ఏం రాస్తారు, మనం అక్కడ రాసినట్టు. అంటే ఏం రాస్తాం ఇక్కడ, యూ థీటా ప్లస్ ఐ ఇంటూ వి థీటా రాయాలి. అంటే యూ థీటా ప్లస్ ఐ ఇంటూ వి థీటా. ఓకేనమ్మా? అది ఇప్పుడు చూడండి, మనకి ఈ పవర్ ఐ థీటా క్యాన్సిల్ అయింది. అంతేనా? ఇక్కడ మనం రెండు కంపేర్ చేసాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే యూ పవర్ మనకి ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయింది. అంటే ఇక్కడ ఏముంది, యూ పవర్ ఆర్ ప్లస్ ఐ ఇంటూ విఆర్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ థీటా 1/IR యూ థీటా ప్లస్ ఐ ఇంటూ వి థీటా. అంతేనమ్మా? ఇక్కడ మనకి యూ పవర్ ఐ థీటా అని రాసాం. మనం దీన్ని మనం సెపరేట్ చేస్తాం చూడండి. అంటే యూ థీటా 1/R యూ థీటా అంటే మనకి ఐఆర్తో మల్టిప్లై చేస్తున్నాం. ఐఆర్తో మల్టిప్లై చేసినప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ డో యూ బై డో మల్టిప్లై చేస్తున్నాం. ఇంకా అంటే ఏమైంది, 1/R డో వి బై డో థీటా. ఇదిగో ఈ ఈక్వేషన్ మైనస్ ఐ ఇంటూ 1/R డో యూ బై డో థీటా. ఇదేమవుతుంది, డో బై డో ఆర్ ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో ఆర్ అవుతుంది. అంతేనా? ఇక్కడ ఐ కామన్ తీసి క్యాన్సిల్ చేసాం. వి అనేది ప్లస్ కాబట్టి ముందు రాసుకున్నామమ్మా. ఓకేనా? అది పాయింట్ అక్కడ. ఇప్పుడు ఈక్వేటింగ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్ ఈక్వల్ చేస్తాం. ఇక్కడ మనం ఈక్వేటింగ్ on both sides real and imaginary parts. ఇమాజినరీ పార్ట్స్ మనం ఇక్కడ చూడండి, ఇమాజినరీ పార్ట్స్ ఈక్వల్ చేస్తాం. వీ గెట్ అంటే ఇక్కడ ఏమైంది, డో యూ బై డో ఆర్ ఈక్వల్ టు ఇమాజినరీ పార్ట్స్ అంటే ఇదే కదా, 1/R డో వి బై డో థీటా. రియల్ పార్ట్ అంటే డో వి బై డో ఆర్ ఈక్వల్ టు మైనస్ 1/R డో యూ బై డో థీటా. Hence the theorem is proved. ఓకే అమ్మా? ఈ విధంగా మనం ఇమాజినరీ పార్టు రియల్ పార్టు మనం ఈక్వల్ చేయాలి. ఇమాజినరీ పార్టు